హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి న్యూమరేటర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వడోదర, గుజరాత్, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 20 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇదైతే లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది అనమాట. ఈ యొక్క వేకెన్సీ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో అనేసి ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోవాలి. అది కూడా 6 మంత్స్ లేదా 3 మంత్స్ లోపు రెడీ చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను ఈ ఉద్యోగం కోసం అనేది కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఇక్కడ ఐనుల్ సయ్యద్ గారు అనమాట. సో న్యూమరేటర్లో సీనియర్ డేటా అసోసియేట్గా వీరైతే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థి అనమాట ఇతను. సో ఉద్యోగం గురించి చూసుకుంటే మేము మార్కెట్ పరిశ్రమను తిరిగి ఆవిష్కరిస్తున్నాము, దాన్ని కలిసి తిరిగి ఆవిష్కరిద్దాం అనేసి చెప్పడం జరుగుతుంది. సో న్యూమరేటర్లో రేపటి విజయం నేటి మార్కెట్ మేధస్సుతో ప్రారంభం అవుతుందని మేము విశ్వసిస్తున్నాము. సో వినియోగదారుల ప్రవర్తన మరియు దాన్ని నడిపించే ప్రభావశీలు సాటిలేని అంతర్దృష్టిలతో ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లు మరియు రిటైలర్లను మేము శక్తివంతం చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. న్యూమరేటర్ సర్వేలతో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా మీరు మా క్లయింట్లకు అత్యున్నత నాణ్యత గల పరిశోధన మరియు అంతర్దృష్టులను అందించడంలో సమగ్ర పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. శక్తివంతమైన సాంకేతికత మరియు యాజమాన్య డేటా ద్వారా నడిచే పరిశోధనలో కెరీర్లో ఆసక్తి ఉన్న అభ్యర్థికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ బాధ్యతల్లో ప్రారంభం నుండి ముగింపు వరకు కేటాయించిన ప్రతి ప్రాజెక్టును నిర్వహించడం, అన్ని పనుల అధిక నాణ్యత ప్రమాణాలు, సమయపాలనను మరియు క్లయింట్ అవసరాలను తీర్చేలా చూసుకోవడం వంటివి ఉంటాయన్నమాట. బహుళ నిశ్చితార్థాలను మోసగించేటప్పుడు ప్రాజెక్ట్ యొక్క అన్ని దశల్లో అద్భుతమైన అమలును నిర్ధారించడం కోసం మీరు అత్యంత సహకార వాతావరణంలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంటారు. సో మా ప్రీ ఫీల్డ్ మరియు పోస్ట్ ఫీల్డ్ అమలు బృందాలు, అలాగే రీసెర్చ్ క్లయింట్లు, సేవల బృందాలు, ఇతర అంతర్గత వాటాదారులు మరియు లేదా న్యూమరేటర్ క్లయింట్లతో చేసుకుంటారనమాట. సో షిఫ్ట్ సమయాలు ఇండియా లేట్ ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. సో 5:30 PM నుంచి 2:30 AM వరకు చేస్తున్నారు. అలాగే ఐఎస్సి లేట్ ఈవినింగ్ షిఫ్ట్ 6 PM నుంచి 2:30 AM వరకు కూడా ఇది ఒక షిఫ్ట్ ఉంటుంది. 2 షిఫ్ట్లు అనమాట. మనకి కీలక బాధ్యతలు చూసుకుంటే ప్రశ్నపత్రం సమీక్ష మరియు తుది నిర్ధారణ అమలు బృందంతో సర్వే ప్రోగ్రామింగ్ మరియు అమలు మరియు క్లయింట్ సేవల బృందాలతో కలిసి డేటా విశ్లేషణ చేస్తారు. పట్టుకుంటే అన్ని బాధ్యత వహిస్తారనమాట. సో క్లయింట్ సర్వీస్ బృందాలు చేస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సర్వే ఆపరేషన్స్ బృందాలు కూడా మీరే చెక్ చేస్తారనమాట. ఛార్జింగ్ మొదలైనవి, అలాగే ప్రీ ఫీల్డ్, పోస్ట్ ఫీల్డ్, అలాగే రీసెర్చ్ మేనేజర్లు, సర్వే రీసెర్చ్ స్పెషలిస్టులు, కన్సల్టింగ్ బృందాలు ఇవన్నీ కూడా మీరే చేయాల్సి ఉంటుందన్నమాట. టెంప్లైంట్ చేయబడిన అధ్యాయాలు ప్రత్యక్ష అమలు మరియు అన్ని కష్టం పనులకు మద్దతు కోసం బాధ్యత వహిస్తారనమాట. సో కేటాయించిన ప్రాజెక్టుల కోసం మా ప్రాజెక్ట్ నిర్వహణ సాఫ్ట్వేర్లోని అన్ని ప్రాజెక్టు సెక్స్ మరియు KPIల నిర్వహణకు బాధ్యత అనేది వహిస్తారు. అలాగే ప్రాజెక్ట్ చక్రం అంతటా సృజనాత్మక ట్రబుల్ షూటింగ్ మరియు చురుకైన కమ్యూనికేషన్ బాధ్యత అనేది వహిస్తారు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ
చూడండి, న్యూమరేటర్ సర్వీసర్ కోసం కొంత సామర్థ్యంలో ముందుకు తీసుకెళ్లే అంతర్గత చొరవలకు కేటాయించబడుతుంది అనమాట. మీరు న్యూమరేటర్గా ఏం తీసుకొస్తారంటే బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, మీకు అద్భుతమైన రాతపూర్వక మౌఖిక సంభాషణ ఉండాలన్నమాట. సో అలాగే ప్రాధాన్యత ఇవ్వగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. సంస్థాగత సామర్థ్యంపై బలమైన శ్రద్ధ అనేది వహిస్తారు. అలాగే వేగవంతమైన వృద్ధి ఆధారిత వాతావరణంలో వృద్ధి చెందుతుంది అనమాట. అత్యంత సహకార జట్టు ఆధారిత దృష్టి అనేది తీసుకొస్తారు. సరళత చేయగల స్ఫూర్తి, అలాగే సంబంధిత రంగంలో మునుపటి అనుభవం, సర్వే సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు అనేవి చేస్తూ ఉండాలన్నమాట. అలాగే మీరు ఇందులో భాగం కావాలని కోరుకుంటే మీరు దరఖాస్తు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అనేసి చెప్పడం జరుగుతుంది. దీని ఒక లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో
ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.